Good morning and welcome to Ruchi Chudu. Hi Archana garu, how are you? I'm fine. How are you? మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏం చెప్తారా? చెప్తాను. జున్ను, నూనె, ఉప్పు, పసుపు, గరం మసాలా, పోపు దినుసులు, పుదీనా, కారం, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎగ్స్, ఆనియన్స్. ఎగ్ జున్ను కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకున్నారు కదా. ఈ కొత్త వంటని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మరి దీనికి ముందుగా మీరు రెడీ చేసి పెట్టారా జున్ను? చేసి పెట్టాను. ఈ ఏంటి రెగ్యులర్ జున్ను కాకుండా దీన్ని ఏమేమి వేస్తారు ఇందులో? ఎగ్ బీట్ చేసేసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలిపి కుక్కర్లో కొన్ని వాటర్ పోసి ఒక టిఫిన్ బాక్స్లో పెట్టేసి విజిల్ పెట్టాలి. 2 విజిల్స్. ఇట్లా అవుతుంది, కేక్ లాగా వస్తుంది. ఓహో, ఓకే. ఓన్లీ ఎగ్నా? ఓన్లీ ఎగ్. ఓకే ఓకే ఓకే. సో ఫైన్, ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది. దీంతో కర్రీ చేయాలి ఇప్పుడు. ఓకే ఫైన్. సో ఈ ఎగ్ జున్ను ఎలా రెడీ చేయాలో ఒకసారి మీకు చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఎగ్స్ని బీట్ చేసుకోవాలండి. ఎగ్స్ని కలుపుకుని దాంట్లోకి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుని ఈ మిశ్రమాన్ని కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టాలంట. అప్పుడు ఇలా జున్నులాగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీంతో ప్రాసెస్ చేస్తారు, ఏ రకంగానే చూద్దాం. ఓకే, మరి ఇది రెడీ కదా. ప్రాసెస్ ఎలా ఇప్పుడు? ఇప్పుడు మనం కడాయి పెట్టేసుకొని ఒకసారి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాం. ఓకే, డీప్ ఫ్రై చేసుకోవాలి. దీన్ని డీప్ ఫ్రై చేయాలా? ఓకే. ఇదే ఎక్కడ నేర్చుకున్నారు మీరే? ఇది కూడా ఓన్గానా? అమ్మో, మీకు చాలా తెలివి ఉందండి నిజంగా వంటల్లో. ఆయిల్ వేడి అయ్యేసరికి మనం కట్ చేసుకుందాం. కట్ చేయాలా? ఓకే. మనం పీసెస్ లాగా కట్ చేసుకున్నాం. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా? అవి వేయించేసుకుందాం. ఓకే. ఓకేనా? యాక్చువల్గా ఈవినింగ్ స్నాక్ ఐటమ్ లాగా ఇలా కూడా ఫ్రై చేసేసుకుని తినచ్చేమో అనిపిస్తుంది వాటిని చూస్తుంటే. ఫ్రై అవ్వాలంటే ఎంత టైం పడుతుంది వీటికి? 2 మినిట్స్. ఓన్లీ 2 మినిట్స్? కొంచెం బ్రౌన్ వచ్చేసి సరిపోతుంది. ఓకే, జస్ట్ ఒక 2-3 మినిట్స్ అంట ఫ్రై చేయాలంట. వెయిట్ చేద్దాం. ఓకే, ఫ్రై అయిపోయినట్లేనా? ఫ్రై అయిపోయినాయి, బ్రౌన్ కలర్ వచ్చేసి తీసేసి ఓకే, రెడీ అయిపోయినట్లే కదా ఇవి? అయిపోయింది. అందులోకి కొంచెం ఆయిల్ తీసేసి అందులో కర్రీ వేద్దాం. కర్రీ ఎందులోనే చేసుకుందామా? ఓకే, ఆయిల్ ఎందులో పక్కకు తీద్దాం. ఓకే, సో మరి ఈ ఆయిల్లో కర్రీ ప్రాసెసా? కర్రీ ఫస్ట్ పోపు దినుసులు ఉన్నాయి కదా. ఓకే, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగా, సాజీరా. ఓకే, రెండిట్లోని ఓకే, అవే లీవ్స్ అండ్ అవే స్పైసెస్. ఓకే, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, మీ ఇంట్లో ఎక్కువగా మసాలాతో చేసినవే వండుతారా? స్పైసీగా చేస్తాను. ఎక్కువ ఇవే చేస్తారా? ఎందుకంటే రెండు కాస్త డిఫరెంట్గా రిచ్గా ఉన్నాయి. కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే, తర్వాత ఆనియన్స్ వేసేస్తాం. ఓకే. సో ఇది గ్రేవీ ఎంత కావాలనుకుంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకుందాం. ఓకే, కొంచెం ఉప్పు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఆనియన్స్ కంప్లీట్గా ఫ్రై అవ్వాలా? ఫ్రై అయితే కారం వేసేసుకొని ఎగ్స్ వేసేసుకుంటే తీసేసి అయిపోతుంది. ఓకేనా? మరి 2 మినిట్స్ అయిపోయింది. చూద్దాం. బ్రౌన్గా అయినాయి కదా, కొంచెం కారం వేసుకుందాం. ఓకే, ఎగ్స్లో వేసినాం కదా కారము, సో కొంచెం తక్కువ వేసుకోవాలి.
దీంట్లో మసాలా కోసం అంటే ఫస్ట్ మనం దాల్చిన చెక్క అవన్నీ వేస్తాం కానీ మసాలా పౌడర్ లాస్ట్కి కొంచెం మసాలా వేస్తాము. ధనియా పొడి ఉంటుంది కదా, కారం వేసుకున్నాక ఒక 1 మినిట్ 1 మినిట్ ఉంచేసి ఎగ్స్ వేసేసుకుంటాం. ఓకే, ఒక 1 మినిట్ అయిన తర్వాత ఎగ్స్ పీసెస్ వేసుకుందాం. కలిపేసుకొని కొంచెం అంత కారం వేసుకుంటాం. కొంచెం పసుపా, కొంచెం ఉప్పు. ఓకే, ఎగ్స్ పీస్లో వేసినాం కదా, అందుకే కొంచెం వేసినాము. సో ఆ కారం ఉప్పు అదంతా దానికి బాగా పట్టాలి కాబట్టి కొద్దిగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఓకే, మరి 2 మినిట్స్ అయిపోయిందండి. కొంచెం మనం పైన కొంచెం గరం మసాలా వేసేసుకుంటే అయిపోతుంది. కొంచెం కలిపేసుకొని ఓకే ఓకే. గ్రేవీ అంటే ఇందులో ఆనియన్సే కదా మెయిన్. చపాతీకి పూరీకి తినొచ్చు. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇవి యాక్చువల్గా చూస్తుంటే ఎగ్ పీసెస్లా కాకుండా చికెన్ పీసెస్ లాగా కనిపిస్తున్నాయి. ఎగ్ జున్ను కర్రీ రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, ష్యూర్. చాలా స్పైసీగా వెరైటీగా ఎగ్ జున్ను కర్రీ రెడీ అయిపోయిందండి. దీంట్లో పీసెస్ అన్నీ చాలా బాగున్నాయి. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. చాలా చాలా బాగుందండి, పర్ఫెక్ట్గా సెట్ అయింది, చాలా నచ్చింది నాకు. మరి ఇలాంటి రెసిపీస్ని మాకు పరిచయం చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. ఇది వాళ్ళ రుచి చూడు. రేపటి రుచుల్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.